గైస్ నేను చెప్పాను కదా, కళ్యాణ్ లాస్ట్ వీక్ ఇమ్మాన్యుల్ తో కలిసి ఆడినప్పుడు ఆ జోష్ కనిపించిందిరా. ఈ ఈసారి తనుజతో కలిసి ఆడుతున్నప్పుడు భయం కనిపిస్తుంది కళ్యాణ్ లో. ఎందుకంటే తనుజ ఎక్కడ అరుస్తుందో ఓడిపోతే, ఎక్కడ అలుగుతుందో ఓడిపోతే అని చెప్పి భయం కనిపిస్తుంది కళ్యాణ్ లో అని చెప్పి నేను ఏదైతే చెప్పాను అది అక్షర సత్యం. నిన్న గేమ్ ఓడిపోయిన తర్వాత తనుజ అందరి ముందు కళ్యాణ్ మీద అరుస్తుంది, పెద్ద పెద్ద నోరు వేసుకుని ఏడుస్తుంది కూడా. ఏదో కళ్యాణే తప్పు చేసినట్టు, కావాలనే తప్పు చేసినట్టు, కళ్యాణ్ వల్లే గేమ్ ఓడిపోయినట్టు. ఆ సో ఇక్కడ కళ్యాణ్ కూడా ఏమనలే తనుజ అరుస్తున్నందుకు, వెళ్ళి సారీ చెప్తున్నాడు. ఎందుకు అసలు సారీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఆవిడికి. ఎందుకు సారీ చెప్పాలి? కళ్యాణ్ కూడా ఓడిపోయాడు కదా, కళ్యాణ్ కూడా నీ టీమేనమ్మా. కళ్యాణ్ ఎందుకు వచ్చి సారీ చెప్పాలి? అయినా సరే వెళ్ళి సారీ చెప్పాడు. చెప్తూ ఇంకొక మాట అన్నాడు, ఏం తెలుసా? మాట ఇస్తున్నాను, నెక్స్ట్ వచ్చే టాస్కుల్లో గెలిపిస్తాను అని చెప్తాడు. చెప్పింది చెప్పినట్టు చేసి చూపిస్తాడు. ఈ రోజు కళ్యాణ్ విశ్వరూపం చూపిస్తాడు, అరాచకం అంతే. మీరు ఎపిసోడ్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో అప్డేట్స్ ఇచ్చాను, అక్కడ ఫాలో అయిపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, ఫాలో అయిపోండి. సూపర్ అప్డేట్స్ ఉంటాయి. సో అందుకే యూట్యూబ్ లో చాలా మంది ఫాలో అవ్వట్లేదు, అందుకోసం వీడియో చేస్తున్నాను. కళ్యాణ్ విశ్వరూపం, డౌటే లేదు. ఈ రోజు 2 టాస్కులు జరుగుతాయి భయ్యా. 2 టాస్కుల్లోనూ కళ్యాణే గెలుస్తాడు. ఏమన్నా అసలు మాట ఇవ్వడం, వెంటనే నెక్స్ట్ వచ్చే టాస్కులు గెలిచి చూపించడం అంటే సామాన్యమైన పని కాదు. సో 2 టాస్కులు జరుగుతాయి. 2 టాస్కులు, ఒకటి ఆల్రెడీ మనకి ఇప్పుడు ప్రోమోలో వచ్చింది కదా, నాచోరే టాస్క్ అనమాట. అంటే డాన్స్ వేస్తూ బిగ్ బాస్ సడన్ గా పాట ఆపేస్తాడు. అప్పుడు ఒక కలర్ చెప్తారనమాట. ఆ కలర్ లోకి, ఆ కలర్ రింగ్ లోకి వీళ్ళు దూరాలి. ఫస్ట్ ఎవరు వెళ్తారో వాళ్ళు విన్. సో అలాగా కళ్యాణ్ ఆర్మీ మొత్తం నిరూపించుకున్నాడు, దూకు అవతలు పడేస్తాడు. ఆ టాస్క్ లో కళ్యాణ్ విన్ అవుతాడు, 100 మార్క్స్ కొడతాడు. తర్వాత నెక్స్ట్ ఇంకో టాస్క్ జరుగుతుంది, అది ఇంకా ప్రోమో రాలేదు. సో ఆ టాస్క్ ఏంటంటే గ్లాస్ ఒక థ్రెడ్ తోని బ్యాలెన్స్ చేయాలన్నమాట, సంథింగ్ అలా ఉంటది. సో ఆ టాస్క్ లో కూడా కళ్యాణే గెలుస్తాడు, మళ్ళీ 100 మార్కులు వస్తాయి. ఈ 2 టాస్కుల్లో కళ్యాణ్ గెలిచి 200 మార్కులు సంపాదిస్తారు. దెబ్బకి 310 మార్కులతో లీడర్ బోర్డ్ లో సెకండ్ ప్లేస్కి వెళ్ళి కూర్చుంటారు. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకు ముందు జరిగిన టాస్కుల్లో 110 మార్క్స్ సంపాదించుకున్నారు. ఈ రోజు జరగబోయే 2 టాస్కుల్లో 200 మార్కులు వస్తాయి, మొత్తం కలిపి 310. సో ఈ 310 మార్కులతో సెకండ్ ప్లేస్ లోకి వెళ్ళి కూర్చుంటారు. నెక్స్ట్ లెవెల్ అంతే, నెక్స్ట్ లెవెల్. సో ఇప్పుడు తనుజ ఏం చేస్తుంది? వచ్చి హక్ చేసుకుంటుందా? హక్ చేసుకుంటే అప్పుడు తనుజ అని అంటారా ఎందుకు కళ్యాణ్కి అలా హక్ చేసుకుంటుందని? సో నాకైతే కళ్యాణ్ అలాగా తనుజ దగ్గర ఉండడం, తనుజకి పులిహోర కలపడం నాకు నచ్చట్లే. బట్ కళ్యాణ్ బ్యాడ్ ఇంటెన్షన్స్ తో తనుజని ముట్టుకోవాలని తప్పది. అలాగా అయితే కరెక్ట్ కాదు, అదైతే నేను ఒప్పుకోను. ఎందుకంటే కళ్యాణ్కి అలాంటి ఇంటెన్షన్స్ లేవు అని చెప్పి నాకు అనిపిస్తుంది. 23 years అనుకుంటా కళ్యాణ్కి, నాకు తెలిసి చిన్నోడు అనుకుంటా. సో అంత తెలియదు కదా, ఏదో ఒక ఏడుస్తున్నారు కదా ఓదార్ద్దాం అని చెప్పి అనుకుంటాడు తప్ప పాపం తెలియదు అని అనిపిస్తుంది. సో నెక్స్ట్ ఆ టాస్క్ లో ఏదైతే మనకి కళ్యాణ్ అండ్ సెకండ్ టాస్క్ లో కూడా కళ్యాణ్ గెలుస్తాడు చెప్పాను కదా. ఈ రోజు రీతుకి చాలా 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 నెగిటివ్ అయ్యే ఎపిసోడ్ అవ్వబోతుంది అని గట్టి కొడుతుంది. ఎందుకు అంటే ఈ రోజు జరగబోయి, మీకు ఇందాక చెప్పాను కదా గ్లాస్ థ్రెడ్ మీద బ్యాలెన్స్ చేయాలి, అది ఈ రోజు జరుగుతుంది. ఆ టాస్క్ లో రీతు ఫౌల్ చేస్తుందట. ఫౌల్ చేస్తే సాధారణంగా సంచాలకులు అక్కడ ఉండి ఏం చెయ్యాలి? తీసేయాలి, అంటే అవుట్ ఆఫ్ ది టాస్క్ చేసేయాలి. కానీ 3rd ప్లేస్ ఇస్తారట రీతుకి. ఈ ఇమాన్యుల్ కి నిజం చెప్తున్నాను, సంచాలక్గా అట్టర్ డిజాస్టర్. అసలు ఇమాన్యుల్ కామెడీలో ఎంత బాగా పండిస్తున్నాడో, ఈ టాస్క్ లో ఈ సంచాలక్గా అంత దరిద్రంగా చేస్తున్నాడు. సో రీతుకి 3rd ప్లేస్ ఇస్తారట. గట్టిగా పడుతుంది ఈసారి ఇమాన్యుల్ కి నాగార్జున గారి చేతిలో వీకెండ్ లో. సో రీతు చాలా దారుణంగా ఏడుస్తుంది అనమాట. ఫౌల్ చేసింది ఆవిడే, మళ్ళీ దారుణంగా ఏడుస్తుందట. మహానటి అని మళ్ళీ సిచ్యువేషన్ ఏమైనా వస్తుందా లేదా అన్నది మనం ఎపిసోడ్ లో వెయిట్ చేయాలి. సో రీతు ఆవిడ మాటికి ఫేక్ ఏడుపులు ఏడుస్తుంటే జనాలు కనిపెట్టేస్తున్నారు. సో ఈ రోజు ఎలా ఏడుస్తుందో చూద్దాం. గుండెలు గట్టిగా పట్టుకొని వెయిట్ చేయండి, దారుణంగా ఏడుస్తారట. అది మనకి చిన్న వచ్చింది అప్డేట్. తర్వాత ఆ రీతు గురించి అయిపోయింది. ఇప్పుడు సంజన గారు మన ప్రోమోలో చూసుకున్నట్టయితే సంజన గారు ఏడుస్తున్నారు అనమాట. ఎందుకు అంటే ఏడుస్తూ ఏమంటున్నారు? మమ్మల్ని బయటికి పంపించండి, మేము వెళ్ళిపోతాం, నా వల్ల కాదు ఫిజికల్ టాస్క్లు అని చెప్పి అంటున్నారు కదా ఆవిడ. ఎందుకురా అంటే ఇప్పుడు ఈ రోజు జరగబోయే 2 ఎపిసోడ్లో కళ్యాణ్ గెలుస్తానని కదా, ఆ 2 టాస్కుల్లోనూ సంజన, ఫ్లోరా వీళ్ళు ఒకరు ఒక టీం కదా. సో వీళ్ళు ఓడిపోతారు అనమాట. లాస్ట్ వస్తారనమాట. లాస్ట్ వస్తే 0 ఇస్తున్నాడు బిగ్ బాస్ ఈ టాస్కుల్లో. సో 0 మార్క్స్ తో వీళ్ళు ఏంటంటే లాస్ట్ ప్లేస్కి వెళ్ళిపోతారు, అవుట్ ఆఫ్ ది రేస్ అయిపోతారు. నాకు అనిపిస్తుంది అవుట్ ఆఫ్ ది రేస్ అయిపోతారేమో, అంటే ఆ రేస్ నుంచి తప్పుకుంటారేమో, ఇంకా మరి వాళ్ళు ఆడడానికి వీల్లేదేమో అని నాకు అనిపిస్తుంది. అది ఎంతవరకు కరెక్టో ఎపిసోడ్ లో చూద్దాం. అవుట్ ఆఫ్ ది రేస్ అయిపోతారు. అయిపోయిన తర్వాత సంజన గారు ఏడుస్తారనమాట. ఫిజికల్ టాస్క్లు నా వల్ల కాదు, నేను బయట. కానీ వాళ్ళు మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే చాలా చాలా ట్రై చేశారు అబ్బా. వాళ్ళకున్న బుద్ధి బలం కానీ కండబలం కానీ ఎంత వీలైతే అంత పెట్టారు. అది జనాలు చూస్తారు, వాళ్ళు ఏడాల్సిన అవసరమే లేదు. జనాలు చూస్తారు, ఏది గెలిచాడు కదా అని వాడు ఇది కాదు, గెలవలేదు కన్నా అని చెప్పేసి వీడు అంత తక్కువ అని కాదు. ఎవరు ఎంత ఎఫర్ట్స్ పెట్టాడు, ఎవరు ఎంత కష్టపడి ఆడారు అన్నది మాత్రమే జనాలు చూస్తారు. ఆ కష్టం వీళ్ళలో కనిపించింది, క్లియర్ గా తెలుస్తుంది కదా. వాళ్ళలో అంత పవర్ లేదు.
సంజన గారు కానీ ఫ్లోరా గారు కానీ అంత పవర్ లేదు. అయినా సరే వాళ్ళకి పెట్టాల్సినంత పెట్టారు. వాళ్ళ కష్టం అక్కడ కనబడింది, జనాలు చూశారు. సో ఏడాల్సిన పనే లేదు, వాళ్ళకి జరగాల్సిన మంచి జరిగింది ఆడియన్స్ లో మాత్రం. సో అదైతే కంపల్సరీ జరుగుతుంది. బట్ వాళ్ళు ఏడుస్తారు అనమాట, సంజన ఏడుస్తుంది, అది మ్యాటర్. అది ప్రోమోలో మీరు చూసారు కదా. సో మొత్తానికి ఈ టాస్క్లు అయిన తర్వాత ఫైనల్ గా పాయింట్స్ ఎవరెవరు ఎలా ఉన్నాయంటే, బర్నీ గారు, దివ్య గారు ఫస్ట్ లీడర్ బోర్డ్ లో ఉంటారనమాట 340 మార్క్స్ తో. సెకండ్ ప్లేస్ లో కళ్యాణ్ తనుజ ఉంటారు 310 పాయింట్స్ తో. థర్డ్ ప్లేస్ లో డీమాన్ రీతు ఉంటారు 260 పాయింట్స్ తో. అండ్ ఫోర్త్ ప్లేస్ లో శ్రీజ అండ్ సుమన్ ఉంటారు 160 పాయింట్స్ తో. ఫిఫ్త్ ప్లేస్ లేదు, ఎందుకంటే అవుట్ ఆఫ్ ది రేస్ అని చెప్పాను కదా. సో అందుకే నేను అలా అనుకుంటున్నాను. సో చూద్దాం ఏమవుతుందని. సో ఇది గైస్ ఈ రోజు వీడియోలో ఉన్న అప్డేట్స్. అయితే వీడియో చెప్పాను అనుకుంటున్నాను. ఇంకో ఓటింగ్ గురించి మాట్లాడాలి. ఓటింగ్ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పే కన్నా ముందు రేపు ఏం జరగబోతుంది అన్నది మాట్లాడదాం. ఈ రోజు లక్షవారం, రేపు శుక్రవారం. జనరల్ గా ప్రతిసారి వీకెండ్ లో ఏం జరుగుతుంది, సాటర్డే షూటింగ్ సండే షూటింగ్ కలిపి సాటర్డే షూట్ చేసేస్తారు. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, సాటర్డే షూటింగ్ రేపు చేస్తారు, అంటే రేపు ఫ్రైడే, రేపు షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారు. వైల్డ్ కార్డ్స్ రాబోతున్నారు. వైల్డ్ కార్డ్స్ అనకండి, రాయల్ కార్డ్స్ అనండి. ఈసారి రాయల్ కార్డ్స్ అనమాట వాళ్ళ పేర్లు. సో వాళ్ళైతే రాబోతున్నారు. అది ఎవరెవరంటే, అలెక్య చిటిపికల్స్ రమ్య అండ్ గౌరవ్ గుప్తా అట, అతను ఎవరో నాకు తెలీదు. తర్వాత సీరియల్ యాక్టర్ నిఖిల్ నాయర్ అంట. ఆ తర్వాత దివ్యల మాధురి, ఈవిడ కూడా కన్ఫర్మ్. వీళ్ళ నలుగురు అయితే ఫిక్స్ అయిపోండి, ఫిక్స్ ఇంకా. సో లాక్ చేసుకోండి, లాక్ కర్దే. సో వీళ్ళైతే కన్ఫర్మ్. ఇంకా మిగిలిన వాళ్ళ పేర్లు ఎప్పుడు చెప్తారా అంటే చెప్తా, ఎందుకంటే వాళ్ళు 100% కన్ఫర్మ్ కాదు మనకు తెలియదు కాబట్టి. నేను ఇన్స్టాగ్రామ్ లో అప్డేట్ చేస్తాను, డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఫాలో అయిపోండి. ఆ తర్వాత ఓటింగ్ గురించి మనం మాట్లాడాలి. ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్స్ ఉంది. రేపే వెళ్ళిపోతారు ఒకరు అని చెప్పి ఎక్కడో కొడుతుంది. అంటే రాయల్ కార్డ్స్ ఎంట్రీ రేపు జరగపోగా ఎలిమినేషన్ కూడా ఒకరిని పంపించేస్తారేమో అని ఎక్కడో కొడుతుంది. అది ఎంతవరకు జరుగుతుంది జరగదు అనేది నేను మీకు ఇన్స్టాలో చెప్తాను కదా. అన్ని కావాలంటే ఇన్స్టాలోకి రావాల్సిందే. సో ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చి ఫాలో అయిపోండి. ఎన్ఆర్సీ అఫీషియల్ పేజ్ అని కొట్టండి, ఇన్స్టాగ్రామ్ లో దొరుకుతుంది, లేదంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఫాలో అయిపోండి. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఓటింగ్ ఎలా ఉందంటే మీకు ఇక్కడ ఇమేజ్ చూపిస్తాను చూడండి. ఓటింగ్ అయితే గట్టిగానే జరుగుతుంది. ఎందుకంటే ఫస్ట్ ప్లేస్ లో కళ్యాణ్, సెకండ్ ప్లేస్ లో తనుజ, థర్డ్ ప్లేస్ లో సుమను, ఫోర్త్ ప్లేస్ లో శ్రీజ, ఫిఫ్త్ ప్లేస్ లో డీమాను, సిక్స్త్ ప్లేస్ లో సంజన, సెవెంత్ ప్లేస్ లో బర్నీ, ఎయిత్ ప్లేస్ లో రీతు, నైన్త్ ప్లేస్ లో ఫ్లోరా, 10th ప్లేస్ లో దివ్య. దివ్యకి బాగా నెగిటివ్ ఎపిసోడ్ పడింది నిన్న, శ్రీజతో అలా డిస్కషన్ వర్స్ట్ ప్లేయర్ది. అందులో దివ్య అయితే చాలా మంది తప్పు పెట్టారు, ఎందుకంటే దివ్య కావాలనే శ్రీజను టార్గెట్ చేస్తుందని చెప్పి. సో దివ్య, ఫ్లోరా, రీతు వీళ్ళకైతే బాగా రిస్క్ లో ఉన్నారు. నాకు తెలిసి మాక్సిమం రీతు అండ్ దివ్య వెళ్ళిపోవచ్చేమో అని కొడుతుంది. మళ్ళీ అది ఎంతవరకు కరెక్ట్ ఏంటనేది నేను ఇన్స్టాలోనే చెప్తా, ఇన్స్టాలోకి రావాల్సిందే మీరు. సో అదనమాట సంగతి. మీరు ఎవరు వెళ్ళిపోవాలనుకుంటున్నారు, మీరు ఎవరికి ఓటేస్తున్నారు, ఎవరు వెళ్ళిపోవాలని అనుకుంటున్నారు, సో మీ ఫేవరెట్ ఎవరు? ఇన్ని రోజులు ఇప్పటి వరకు ఎపిసోడ్స్ అయ్యాయి కదా, ఇన్ని రోజుల్లో మీ బిగ్ బాస్ 9 లో ఎవరు మీకు నచ్చారు వాళ్ళ పేరు కూడా కామెంట్ చేయండి. ఈ వీక్ ఎవరు వెళ్ళిపోవాలనుకుంటున్నారు వాళ్ళ పేర్లు కూడా కామెంట్ చేయండి, చూసి తెలుసుకుంటాను. సో మీరు కూడా ఎపిసోడ్ గురించి రివ్యూ ఇవ్వండి. కామెంట్ సెక్షన్ లో మీ రివ్యూ ఉండాలి. వీడియోలో నేను రివ్యూ చెప్తే కామెంట్ సెక్షన్ లో మీరు రివ్యూ చెప్పాలి. నేను రైట్ అయినా రాంగ్ అయినా కూడా నా గురించి కూడా చెప్పండి. సో నా మాటలు కానీ మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి. మంచి ఇన్ఫర్మేషన్, చిన్న వీడియో ఇన్ఫర్మేషన్ తో పాయింట్స్ తో మాట్లాడాను అని అనిపిస్తే నాకు సపోర్ట్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.